ఈ శివాలయాన్ని నిర్మించే సమయంలోనే శివలింగం ఎత్తు పెరుగుతూ ఉండడంతో శివలింగం శిరస్సుపై ఒక మేకు కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఇదే పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం. దీన్నే కుమారరామం అని కూడా అంటారు. ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరుడిగా, పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిగా కొలువయ్యారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడిని వధించిన తరువాత శివుని యొక్క ఆత్మలింగంలోని ఒక భాగం పడి ఆవిర్భవించినటువంటి ఈ కుమారరామంలోని శివలింగానికి కుమారస్వామి ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద కనిపిస్తున్న లింక్పై క్లిక్ చేసి ఆ వీడియోని చూడగలరు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.